నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ పాకిస్తాన్ ఎక్కడ దాపురించిందో ఏమో, వాడు ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడినా కాశ్మీర్ గురించే మాట్లాడతారు, ఇంకా వేరే అంశం లేదు వాళ్ళకు. అని వారి అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటున్నారు. పాకిస్తాన్లో తిండి తిందామంటే తిండి దొరుకుతలేదు, బ్రెడ్ దొరుకుతలేదు, వన దొరుకుతలేదు, పెట్రోల్ దొరుకుతలేదు, డీజిల్ దొరుకుతలేదు, చివరి చిన్నపిల్లలు తాగే పాలు కూడా దొరుకుతలేవు. వాని అవస్థ వానికి ఉంటే ఈ నాయకులు కాశ్మీర్ గురించి మాట్లాడతారు. ప్రపంచంలో ఎక్కడ జర్రంత సమావేశం కానీ అంటే కాశ్మీర్ అంశం. ఇప్పుడు కూడా మళ్ళీ కాశ్మీర్ అంశమే మాట్లాడిరు. వాళ్ళు ఏం మాట్లాడిరు ఒకసారి మనం చూద్దాం. ఐక్యరాజ్య సమితి వేదికగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమైనవి, తప్పుడు కథనాలను ప్రచారం చేసే ప్రయత్నమని భారత్ ప్రతినిధి మండలి పేర్కొంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా పాక్కు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గట్టి కౌంటర్ ఇచ్చింది. కౌంటర్ కాదు బిడ్డ, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలి పాకిస్తాన్ వాళ్ళు. జమ్మూ కాశ్మీర్ గతంలోనూ ప్రస్తుతం భవిష్యత్తులోనూ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటుంది. పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలను తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన అన్ని విషయాలు పూర్తిగా భారతదేశ అంతర్గత విషయాలు, దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ డొల్ల మాటలు, వాదనలు ఈ ప్రాథమిక వాస్తవాన్ని మార్చలేవు అని హరీష్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ కాశ్మీర్ను అంతర్జాతీయంగా గుర్తించిన వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంది. ఇది వివాదాస్పదం అరే పీఓకే మీరు ఆక్రమించుకున్నది కూడా అతి త్వరలో మాకు వస్తుంది. మొత్తం అక్కడ ఉండడానికి వీల్లేదు, ఆ మంచుకొండ చూసే యోగ్యం కూడా లేదు, ఆ యోగ్యత కూడా లేదు మీకు. కాగా గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతానికి జూన్ 7న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్తాన్ ప్రణాళికపై విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ ప్రాంతం చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమణకు గురైన భారత భూభాగం అని పేర్కొంది. గిల్గిత్ బాల్టిస్తాన్ అనేది లడఖ్లో భాగమని, ప్రస్తుతం అది పాకిస్తాన్ ఆక్రమణలో ఉందని భారత్ చెబుతోంది. అందుకే అక్కడ ఎన్నికలు నిర్వహించడాన్ని భారత్ వ్యతిరేకిస్తుంది. నువ్వు ఇట్లనే కుప్పిగంతులు చేసినావు అనుకో, వెడ్డి లక్షణాలు పాకిస్తాన్ చేసిందనుకో, మళ్ళా ఒక్కసారి గట్టిగా మేము ఆర్మీ వాళ్ళు 1 గంట చాలు, 10 నిమిషాలు చాలు, అది కూడా మేము మా అకౌంట్లోకి వేసుకుంటాం. పిచ్చి పిచ్చి లక్షణాలు చేసి పిచ్చి పిచ్చి మాటలు ప్రపంచ వేదికలలో మాట్లాడితే నాలుక కట్ చేస్తాం. పాకిస్తాన్ నాయకులారా, ప్రజలు భారతదేశానికి మద్దతే. కాశ్మీర్ కోసం వాళ్ళు ఏం కష్టపడతలేరు, ఆడ మాకేం దొరుకుతలేవు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. అర్ధాకలితో బతుకుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. కానీ ఈ నాయకులు, పాకిస్తాన్ నాయకులు అప్పుడప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి కూతలు కూస్తారు. మీకు హక్కు లేదు. జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతం, లడాక్ ప్రాంతంలో, లడాక్ ఏరియాలో మీరు ఆక్రమించుకున్న ప్రాంతం అతి త్వరలో మా ఆధీనంలోకి వస్తాయి. ఏమంటారు ప్రేక్షకులారా? పాకిస్తాన్ అంటే జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతుంటారు, కూతలు కూస్తుంటారు. ఆ కూతలు బంద్ చేయించాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను, లడాక్ ప్రాంతంలో ఉన్న 2 ప్రాంతాలను, ఆ 2 ప్రాంతాలను కూడా మనం కైవసం చేసుకుంటే వాడు మళ్ళా మాట్లాడడానికి వీల్లేదుగా. ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు రెండు ప్రాంతాలు? పాక్ అక్రమంగా తీసుకున్నటువంటిది 2 ప్రాంతాలు, లడఖ్లో భాగమని గిల్గిత్ బాల్టిస్తాన్ 2 ప్రాంతాలు పాకిస్తాన్ హ్యాండర్లో ఉన్నాయి. దాన్ని కూడా మనం హ్యాండర్ చేసుకున్నాం అనుకో, వాడు పాకిస్తాన్ వాడు నోట్లో మన్ను పోసుకోవాలి. మళ్ళీ మాట్లాడకుండా చేద్దాం. ఏమంటే ప్రేక్షకులారా, పాకిస్తాన్ కూతలకు మనం సరి అయిన కౌంటర్ ఇచ్చినాం. మా ప్రేక్షకులు మీరు ఏం కౌంటర్ ఇస్తారు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.